నాకు తెలుసు, చూపిస్తుందా? అక్కడేనా? అయ్యి నేను నేను వస్తున్నా పాప, నీ దగ్గరికి వస్తున్నా. అయ్యి పాప ఇక్కడుందా? అవును. పాప పాప ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? తెలీదు. ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరు? నా నా పాప నా పాప. ఈ పాప ఎక్కడ ఉంది? తెలీదు. ఇంతకు ముందు అన్న చెప్పిండు కదా నా పాప ఇక్కడ ఉందని. పాప పాప నీ పాప అక్కడ లేదు. అన్న మరి నీకు తెలుసా నా పాప ఎక్కడుందో? తనని ఇలాగే వదిలేస్తే చాలా కష్టం ఈ చీకట్లో. ఇందాక చూశాను కదా. సరేరా. అన్న మరి నువ్వు నా పాపని చూపిస్తావా? పాపం తను ఎవరు, తన ఫ్యామిలీ ఎక్కడ ఉందో, అసలు తనకి ఏమైందో. రేపు ఎలాగైనా తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. రామాన్వి, నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఎంత ఎతికినా కనపడట్లేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కదా. అవును నాన్న. అసలు ఈ చీకట్లో తను ఎక్కడుందో ఏంటో, ఏమన్నా తిన్నదో లేదో కూడా తెలీదు. నాన్న అమ్మ మనల్ని గుర్తుపట్టకపోయినా పర్లేదు నాన్న, కానీ అమ్మ ఇప్పుడు ఎక్కడుందో తెలియకపోవడమే నాకు చాలా బాధగా ఉంది. ఇంత పెద్ద సిటీలో మీ అమ్మని వెతకడం అంటే చాలా కష్టం మాన్వి. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వస్తా, సరేనా? సరే నాన్న. జాగ్రత్త. అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. అయ్యో అమ్మ లేదు కదా, మర్చిపోయా. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావా అమ్మా? ఏమండి, రేపు మాన్వి బర్త్డే ఉంది కదా, నేను తన కోసం ఒక డ్రెస్ తీసుకొచ్చాను తెలుసా? అవునా? నేను కూడా వెళ్ళి తన కోసం కేక్ తీసుకొస్తా. మన ఇద్దరం కలిసి నైట్ తనకి సర్ప్రైజ్ ఇద్దాం, సరేనా? అలాగే అండి. సరే. తిన్నావా టెడ్డీ? డాన్స్ చేద్దాం. మాన్వి, చెప్పమ్మా. పద నాన్న పడుకుందాం, రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా. అయ్యో అమ్మ నాన్నకి నా బర్త్డే గుర్తులేదనుకుంటా. సరే అమ్మా, రా పడుకుందాం. హ్యాపీ బర్త్డే మాన్వి. థ్యాంక్ యూ అమ్మా నాన్న. అంటే నువ్వు ఇంకా పడుకోలేదా? అంటే మీకు నా బర్త్డే గుర్తుందో లేదో అని అలా పనుకున్న ట్యాగ్ చేశా. అమ్మ దొంగ.
సరే నాన్న, నువ్వు ఈ డ్రెస్ మార్చుకుంటా, మనం కేక్ కట్ చేద్దాం. సరే రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మాంది, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అన్నా, మనం ఎక్కడికి వచ్చినాం? ఇక్కడ పాప ఉందా? ఉంది, నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తా. ఇక్కడనా? సరేనా? సరే అన్నా. పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చి వచ్చాను. ఒకసారి మాన్వి కాల్ చేద్దాం. కాల్ తీయడం లేదేంటి? నాకు ఆకలి అవుతుంది, నేను ఇక్కడ ఉందా. మాన్వి ఏంటి ఫోన్ తీయట్లేదు? చాలా కంగారు అవుతుంది. అసలు ఏమైండొచ్చు? ఇంతకన్నా మంచిది మళ్ళీ ఒకసారి చేద్దాము. అయ్యో, ఇప్పుడు కూడా తీయట్లేదే. త్వరగా ఇంటికి వెళ్దాం. అరే, ఎక్కడ వెళ్ళిపోయింది మే? ఇక్కడనే ఉండమని చెప్పాను కదా. డాక్టర్తో మాట్లాడొచ్చు లోపల వెళ్ళిపోయింది ఏంటి? అయ్యో, ఎట్లయింది తను? అమ్మా, ఇక్కడ మస్తు బండ్లు ఉన్నాయి. బిస్కెట్. అన్నా, నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా ఇయ్యరా తిననీకే? పాప, నువ్వు కూడా తిన్నావు, దాహం అవుతుంది. అయ్యి నీళ్ళు. పాప, నువ్వు తాగుతావా నీళ్ళు? తాగవా? మాన్వి ఎందుకు ఫోన్ తీయట్లేదు? చాలా కంగారు అవుతుంది. అసలు తన ఇంటికి వెళ్ళిందో లేదో అని టెన్షన్ అవుతుంది. ఎలాగైనా త్వరగా ఇంటికి వెళ్ళాలి. అమ్మా, అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా, నా పాప ఎంత పెద్దగైనా నాకు మాత్రం ఎప్పటికీ నా చిన్న పాపే. నువ్వు నా పాప కాదు. నా పాప ఇక్కడుంది, నీకు చూపిస్తా, ఆగు. నేను మాన్వి, నీ కూతుర్నమ్మా. అమ్మా, నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదేమో కానీ నువ్వు నాకు బర్త్డేకి ఇచ్చిన డ్రెస్ మాత్రం నాకు గుర్తుకుందమ్మా. మాన్వి, మాన్వి, ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకు ఫోన్ తీయట్లేదు? ఇంత కంగారు పడ్డానని తెలుసా? నాన్న, అమ్మకి నేను గుర్తు లేకపోయినా నాకు అమ్మ గుర్తుంది. అమ్మ నాకు బర్త్డేకి ఇచ్చిన డ్రెస్ కూడా గుర్తుగా ఉంది నాన్న. అమ్మకి ఇప్పుడు ఎవరు గుర్తులేరు నాన్న. అది నీ తప్పేం కాదులే. అవును నాన్న. నాన్న, ఇంతకీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చావా?
పోలీస్ వాళ్ళు ఏమన్నారు నాన్న? ఇచ్చొచ్చాను నాన్న. అమ్మని చివరికి ఎక్కడ చూశారు సీసీటీవీ ఆధారంగా చూసి చెప్తా అని చెప్పారు. పదా నాన్న, చాలా లేట్ అయింది, పండుకున్నాం. హలో, ఎవరు? హలో, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మధ్యాహ్నం మీ ఆవిడ కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చింది మీరే కదా? అవును సార్. మీ ఆవిడకి చెప్పండి సార్. మీ ఆవిడకి సార్, మా ఆవిడ ఎక్కడైనా కనిపించిందా సార్? మీ ఆవిడకి ఏం జరిగింది అంటే నేను చెప్పింది కొంచెం జాగ్రత్తగా వినండి. చెప్పండి సార్. అవునా? నాన్న ఏమైందన్న అమ్మకి? అసలు ఏం జరిగింది? లావణ్య ఎక్కడైనా కనిపించిందా లేకపోతే లావణ్యకి ఏమైనా జరిగిందా? కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్.